అమీర్పేట్ మైత్రివనంలో పరిధిలో నిన్న మనము మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో 3 ఫ్లోర్స్ ఉన్నటువంటి బిల్డింగ్ ఇది. షట్టర్లు కింద షట్టర్లు పైన ఈ 2 అంతస్తులు పైన మిగతా 2 అంతస్తులు కూడా ఈ షాప్కి సంబంధించి కొన్ని షాపింగ్ మాల్స్ అయితే లోపల ఉన్నాయి. అంటే కిడ్స్కి సంబంధించినవి కానీ కొన్ని టాయ్కి సంబంధించినవి అట్లాగే కొన్ని ఇతర బ్యాగులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని షాప్స్ హెల్మెట్ షాప్కి సంబంధించి రకరకాల షాప్స్ అయితే లోపల ఉన్నాయి. అయితే నిన్న 12 గంటల ప్రాంతంలో ఎర్రటి ఎండలో నిన్న దాదాపు 38 నుంచి 40 డిగ్రీల ఎండ ఉన్నటువంటి ఆ సమయంలో అనుకోకుండా ఊహించని విధంగా ఒక మంట అయితే అంటుకోవడం జరిగింది. నిన్న మనం వార్తల్లో చూసినాము. దాదాపు ఒక పెద్ద ఎత్తున ఒక భారీ అగ్ని ప్రమాదం అయితే ఇక్కడ చోటు చేసుకున్నది. నిన్న చూసుకున్నటువంటి మంటలు ఏదైతే ఉంటాయో కొన్ని గంటల పాటు కాలుతూనే ఉన్నాయి. అంటే ఒక బాంబు లాంటిది అటువంటి వైనం అయితే నిన్న కనిపించింది. అటువంటి దృశ్యం అయితే నిన్న కనిపించినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే కింది భాగం ఏదైతే ఉందో షట్టర్లు ఉన్నాయి, మనం చూసుకోవచ్చు. స్టాంప్ షాప్స్ కానీ ట్రావెల్స్ ఉన్నటువంటి షాపులు కానీ అవన్నిటికీ కూడా ఎట్లాంటి సమస్యలు కాలేదు. ఈ కింద భాగం అయితే బాగానే ఉంది, కానీ పైన ఉన్నటువంటి షాపులు అయితే ఉన్నాయో దాదాపు కొన్ని కోట్ల వరకు నష్టం చాటిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. కొన్ని కోట్ల వరకు నష్టం జరిగిందని చెప్పి ఇక్కడ మనం కింద చూసుకోవచ్చు. లోపల ఉన్న ఐటమ్స్ కూడా ఈ గుర్తుపట్టడం లేని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అంటే పూర్తిగా పెద్ద ఎత్తున మొత్తం పెద్ద ఎత్తున అంటే ఎవరో వచ్చి డైరెక్ట్ మంటనే పెట్టినట్లు ఇక్కడ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకున్నది. అంటే నార్మల్గా ఇది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే వేరే వెనకాల ఈ బిల్డింగ్ ఎగ్జాక్ట్లీ బిల్డింగ్ వెనకాల ఏదో మెస్ ఉంది. ఆ మెస్ వల్ల వచ్చే పొగ వల్లనే ఇది ఈ ఘటనకు సంభవించిందని చెప్పేసి అంటున్నారు. అంటే ఆ మెస్కి సంబంధించి వస్తున్న పొగ గురించి ఇంతకుముందే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు ఎవరైతే ఉంటారో షాప్ ఓనర్స్ కానీ ఇక్కడ వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఇంతకుముందే అధికారులకు మేము కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని తీసుకోలేదు, దాన్ని నిర్లక్ష్యం వహించారు. అందుకని ఇటువంటి ఘోర ప్రమాదానికి చోటు చేసుకుందని చెప్పేసి నిన్న కొంతమంది స్థానికులు ఇందులో ఉన్నటువంటి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ కూడా నిన్న చెప్పడం జరిగింది. అంటే అధికారుల నిర్లక్ష్యం వరకే ఇంతవరకు చాలాసార్లు అధికారులకు ఇదే విషయము చెప్పుకున్నాము. కానీ అప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇటువంటి ఘటనకు చోటు చేసుకుందని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అట్లాగే ఇటు చూసుకోవచ్చు పూర్తిగా బిల్డింగ్ మొత్తం కూడా అంటే ఏమాత్రం ఇంకా అసలు దీనిపైన ఆశ లేకుండా లేదు, సదుమార్పు చేసుకోవచ్చు, రిపేర్ చేసుకోవచ్చు అనే ఆశలు కూడా లేకుండా చూసుకోవచ్చు. మొత్తం కాలిపోయింది. ఇప్పుడు కింద ఇటు పక్కన షట్టర్లకు ఎక్కువ ఏం ఇంపాక్ట్ కాలేదు, కానీ ఒక్క షట్టర్ మాత్రమే దాదాపు ఈ లైన్లో మొత్తం ఒక 10 షట్టర్ల కంటే ఎక్కువనే ఉన్నాయి. కానీ అన్నిటికీ ఏం కాకుండా ఓన్లీ ఈ షట్టర్కి మాత్రం ఘోరంగా మంటలు అంటుకున్నాయి. మనం చూసుకోవచ్చు పైన కూడా పెద్ద ఎత్తున అసలు కాలిపోయింది. అసలు లోపల ఏ ఐటమ్ ఉంది దాన్ని గుర్తించలేని పరిస్థితి మనం చూడవచ్చు. ఏసీలకు సంబంధించి ఏసీలు కానీ కూలర్లు కానీ అక్కడ ఉన్నటువంటి ఈ స్టీల్ ఐటమ్ ఏదైతే ఉందో ఈ స్టాండ్లు అంటే వస్తువులు పెట్టుకునే స్టాండ్లు కూడా అవన్నీ కూడా పూర్తిగా కాలిపోయినాయి. పెద్ద ఎత్తున అయితే నిన్న ఇక్కడ మంటలు అంటుకున్నాయి. ఇప్పుడు ఇక్కడ నిన్న చూసుకోవచ్చు ఈ మైత్రివనం ఏరియా ఎక్కువ రద్దీ ఉండే ఏరియా ఇది. మైత్రివనం నుంచి ఎర్రగడ్డ కానివ్వండి, ఇటు నుంచి పంజాగుట్ట వెళ్ళే రోడ్డు కానివ్వండి ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతం ఇది. ఇటువంటి ప్రాంతాల్లో ఇటువంటి ఘటన చోటు చేసుకునే నేపథ్యంలో నిన్న ట్రాఫిక్ అంటే ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు కూడా నిన్న విధించడం జరిగింది. అంటే ఇక్కడ నుంచి దారి మళ్లించి వేరే రూట్కి తరలించడం జరిగింది. నార్మల్గా ఇదంతా క్లీన్ చేసి బిల్డింగ్ యూజ్ అవుతుందా అంటే యూజ్ కాదు అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇది మొత్తం కూడా మళ్ళీ డిమాలిష్ చేసి మళ్ళీ కొత్తగా చేయించుకోవాలి. దీంట్లో ఉన్నటువంటి షాపులు ఏవైతే ఉంటాయో మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన షాపులు ఎక్కువ మాటికి ఉన్నాయంటే చాలా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ ఒక ఏం లేదన్నా ఒక 20-30 కాంప్లెక్స్లు ఉన్నాయి ఇవన్నీ కూడా. అయితే ఇందులో అన్ని చిన్న పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు పూర్తిగా కొన్ని కోట్లలో నష్టం వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో ఈ షాపుకు సంబంధించినటువంటి షాపు యజమానులు కానీ వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలు ఏం జరిగింది అసలు నిన్న మొత్తం? మే 24న వాళ్ళ కిచెన్ వల్ల మాకు వచ్చిన పొగలు, దాని గురించి మాకు మొత్తం ఫైర్ యాక్సిడెంట్ అయిపోయింది 1-2 months బ్యాకే. అయిన దానికి పొగలు వచ్చేసి మొత్తం మంటలు వచ్చేసినాయి. మా మీటర్ కూడా కాలిపోయే పొజిషన్కి వచ్చింది. దాని తర్వాత పోయి కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఏమన్నారంటే మీకు ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ అయితే మాకు చెప్పండి అని చెప్పారు. దాని తర్వాత మేము ఏం వెళ్ళలేదు. మళ్ళీ వాళ్ళు వచ్చేసి మా వల్ల అయిన దానికి మేము కరెంటు పని చేపిస్తాము, ఇంకేమన్నా ఉంటే చెప్పండి చేపిస్తామని. మరి అప్పుడు ఎందుకు ఒప్పుకున్నారో
అప్పుడు ఒప్పుకునడం మరి మీ తప్పు లేనప్పుడు అప్పుడు ఎందుకు ఒప్పుకున్నారు, ఇప్పుడు ఎందుకు కాదంటున్నారు? ఇప్పుడు వాళ్ళ పొగ రావడం వల్లనే మాకు అంటలు మొత్తం అంటుకుపోయినాయి. నాకు ఉండేది అట్టలే అండి. హెల్మెట్లు అనే లోపు కార్టూన్స్ వచ్చేసే లోపు పైన పెట్టుకుంటా. నాకు ఉన్నది అదే జాగా, ఆ దాని మీదే నాకు ఆధారం. అక్కడ కాకపోతే ఇంకెక్కడ పెడతాను? నేను అక్కడ పెట్టుకొని ఉన్నా. మంటలు పొగలు వస్తేనే మంటలు అంటుకున్నాయి, లేకపోతే నాకు మంటలే లేవు. ఆ మంటలు వచ్చేసి మొత్తం స్ప్రెడ్ అయిపోయినాయి. అప్పుడు కూడా చాలా అసలు సెకండ్ ఫ్లోర్ మొత్తము దాదాపు పొగలే. ఆ పొగలు బయట వాళ్ళు వచ్చి మళ్ళీ చెప్పిండ్రు మాకు అప్పుడు కూడా, మీ షాప్ కాలిపోతుంది పొగలు వస్తున్నాయి అనేసి. అప్పుడు కూడా మరి అప్పుడు ఒప్పుకోవాల్సింది మాది కాదు అనేసి. మా షాప్లో మేము ఒక ఏమన్నా పెట్టిన మా లైట్ కానీ ఏమన్నా ఉంటే ఫైర్ అయ్యింది అనడానికి. సెకండ్ ఫ్లోర్లో కరెంటే లేదు. 1.5 month అయ్యింది. ఎప్పుడైతే షార్ట్ సర్క్యూట్ అయిందో అప్పుడే కరెంట్ తీసేసినాము. 1.5 month నుంచి బయట లైట్ కూడా ఆన్ కాలేదు సెకండ్ ఫ్లోర్లో. లిటరల్గా మాకున్నది ఫస్ట్ ఫ్లోర్ ఒక్కటే. ఆ ఫస్ట్ ఫ్లోర్లోనే మేము లైట్ ఆన్ చేసుకున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో లైట్ ఆన్ ఉన్నప్పుడు సెకండ్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ ఎలా అవుతుంది? క్వశ్చన్ మీకే ఆన్సర్ వదిలేస్తుంది. అది చెప్పిన వాళ్ళు మీరే కదా. సెకండ్ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ అయిందంటే కరెంట్ ఎవరు ఇచ్చిండ్రు? మేము కదా ఉన్నది, మేము కదా చెప్పాలి కరెంట్ ఉందా లేదా అన్నది. కరెంట్ లేదు. 1.5 month అయిపోయింది కరెంట్ లేక. షార్ట్ సర్క్యూట్ ఎట్లా అవుతుంది? అంత అర్థం కదా మాకు. అంతే కదండి. ఇప్పుడు మేము చెప్పినాము అంటే మాకు ఏ ప్రూఫ్లు లేక చెప్పలేదు కదా, అన్ని ప్రూఫ్లు ఉండే చెప్తున్నాం మేము. మీ షాప్ ఏది ఉంది? ఏ షాప్ ఉంది? హెల్మెట్ షాప్ మాదే అండి. హెల్మెట్ షాప్ ఈ పైన ఫస్ట్ కనిపించే రెండు మాది. పైన హెల్మెట్ షాప్ మాదే, ఆ పైన టాయ్ షాపు మాదే. టాయ్స్ మొత్తము ఇప్పుడు కొంచెం సేల్ అవ్వట్లే అని పక్కకు జరిపాము అంతే. ఈ షార్ట్ సర్క్యూట్ వల్లనే పిల్లలు వచ్చినా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము పిల్లల్ని కానీ ఏ కస్టమర్ని కూడా పైకి పంపించట్లేదు. కస్టమర్ చాలామంది వచ్చి నాకు బ్యాక్ సైడ్ అవుతున్నారు. మరి నాకు అది లాసే కదా. నువ్వు వంట వండుతున్నావు, నువ్వు అమ్ముకుంటున్నావు, కానీ నేనేం చేస్తున్నా? నీ వల్ల మంట వచ్చేస్తుంది, ఎవరికి ఏమవుతుందో అని బంద్ చేసుకొని కూర్చున్నా. మరి అదెవరు చూస్తారు? చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఫ్యామిలీ వస్తుంది. ఆ ఫ్యామిలీకి ఏమన్నా అయినింటే నేను బంద్ చేసుకున్నా కాబట్టి నాకు ఇప్పుడు సేఫ్ జోన్లు ఉన్నా. లేకపోయినంటే నువ్వు సమాధానం ఇస్తావా? వాళ్ళ షాపు వాళ్ళే పోయినారు అనేసి. వాళ్ళ దగ్గర మీకు చాట్ చేసినవి, మీ దగ్గర నుంచి పొగొచ్చిన వీడియోలు కానివ్వండి, ఫోటోలు కానివ్వండి, డేటులతో సహా ప్రతిదీ ఉంది వాళ్ళ దగ్గర. ఓకే, దాని గురించి మీరు మాట్లాడండి. ఇది 2 నెలల క్రిందట ఏ రోజైతే గ్యాస్ ప్రాబ్లం వచ్చి షార్టేజ్ ఉందో ఆ రోజున ఇక్కడ కట్టెలపై వాడటం వాస్తవం. ఆ రోజున చిన్న ప్రమాదం జరిగింది. దానికి ఈ చాటింగ్ అది ఓల్డ్ డేట్లది చూపిస్తుండొచ్చు. నిన్నటిది ఏమన్నా ఉంటే చెప్పమనండి. రెండోది ఏంటంటే ఆ రోజున కట్టెలపై వాడటం వలన ఇక్కడ ఉన్నటువంటి వైర్లు కాలిపోతే ఆ వైర్లు కూడా వాళ్ళకి రెక్టిఫై చేసి, ఫస్ట్ ప్రమాదం మా దగ్గర జరిగింది, తర్వాత వాళ్ళ వైర్లు కాలినాయి. ఇప్పుడు నిన్న ప్రమాదం కూడా ఏదైనా జరిగితే ఫస్ట్ మా దగ్గర జరగాలి కదా. ఇప్పుడు పోయినసారి ఏదైతే ఉన్నాయో అవన్నీ చూపించమనండి. ఇప్పుడు మా దగ్గర 1% ప్రమాదం అనేది నిన్న లేదు. అది ఆ కార్నర్లో ఎక్కడో ఉంది. అది ఏ విధంగా అక్కడికి అసలు ఎట్లా వెళ్తుంది? ఇక్కడ జరగకుండా అక్కడికి వెళ్ళిపోద్దా? అది మీరే చూడండి. కావాలంటే మీరు లాంచ్ చెక్ చేసుకోండి. నిన్న ప్రభుత్వ అధికారులు వచ్చారు, ఇన్స్పెక్షన్ చేశారు, అన్ని డిపార్ట్మెంట్లు వచ్చినాయి, వాళ్ళ పర్యవేక్షణలో నడుస్తుంది. వాస్తవాలు ఏంటో వాళ్ళు తెలియజేస్తారు. 100 రకాలుగా 100 మాట్లాడతారు, అవన్నీ అవాస్తవాలు. ఇప్పుడు అసలు వాళ్ళు ఇంటర్నల్గా ఏం జరిగింది అనేది మీరు ఎందుకు అడగట్లేదు? వాళ్ళు ఈ మధ్యన రీసెంట్గా వైరింగ్ చేస్తున్నారు, ఏసీ మిషన్ రిపేర్లు చేపిస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి, చేస్తున్నారు. రెండోది ఇల్లీగల్ కన్స్ట్రక్షను. అది ఎంత జాగా ఉందండి? మనిషిని నడవడానికి కూడా ప్లేస్ లేదు. వాళ్ళు అందులోనే అన్ని రకాలు పెట్టి ఇప్పుడు టెడ్డీ బేర్స్ ఉంది. ఆ మెటీరియల్ ఏంటంటే ఏదైనా ఎలక్ట్రికల్ వస్తే ఇమీడియట్గా స్ప్రెడ్ అవుతుంది. షార్ట్ సర్క్యూట్ అనేది ఎందుకు కాకూడదు? వాళ్ళు కూడా మాలాగా ట్రాన్స్పరెంట్గా ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ చేయమనండి. అది ఎందుకు కోరుకోవట్లే వాళ్ళు? మేము అడుగుతున్నాం, మా దగ్గరకు వచ్చి చెక్ చేయండి, మా తప్పుంటే మీరు చెప్పండి అన్నాం. మా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది, అన్నీ చూసుకున్నాం. ఎప్పుడో 2 నెలల క్రిందట పాతవి తీసుకొచ్చి మా దగ్గర ఉంది అంటే డేట్లతో పెట్టమనండి. సో షాప్ వాళ్ళు చెప్తున్నటువంటి విషయం అయితే ఇది. అంటే ఇక్కడ ఉండి కాలిపోయిన వాటిలో వ్యాపారాలు చేసుకున్న షాప్ వాళ్ళు అయితే ఇక్కడ మనం ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇది ఓన్లీ నిర్లక్ష్యం వల్లనే, ప్రభుత్వాలు ఎంత చెప్పినా మేము అధికారులకు చెప్పినా పట్టించుకోలేని నిర్లక్ష్యం వల్లనే మాకు ఈ ఘటన చాటిందని చెప్పి చెప్తున్నారు. అంటే
ఇంతకుముందే ఆల్రెడీ 2 నెలల క్రితమే ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఈ వైర్లకు సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పడం జరిగిందంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆ పొగ వల్ల మాకు రేపటి రోజు డేంజర్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ముందు నుంచే హెచ్చరించుకుంటూ వచ్చారు, అధికారులకు చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా అంటే అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఇటువంటి సమస్యకు దారి తీసిందని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. సో చూడాలి ఇంకా దీని ముందర ప్రభుత్వం ఎట్లాంటి స్పందన ఎట్లా స్పందిస్తుంది అంటే ఇప్పుడు ఇటు హర్ష మిస్ అని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. సో వాళ్ళ వర్షన్ ఒకటి ఉంది, వీళ్ళ వర్షన్ ఒకటి ఉంది. సో పూర్తిగా ఇక్కడ జరిగినటువంటి నష్టానికి ఎవరు బాధితులు అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ మహేష్ రెడ్డితో రెడ్డి, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.